కల్తీ నెయ్యి కేసు వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. సిట్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగా దాంట్లో లప్సా అనేటువంటి ఒక రసాయనం కలిసిందని, ఆ లప్సా అనేటువంటి రసాయనాన్ని టాయిలెట్ క్లీనింగ్కి ఉపయోగిస్తారన్నట్లుగా కొన్ని విషయాలు అయితే వెలుగులోకి వస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా ఈ కల్తీ నెయ్యి కేసులో ఉన్నటువంటి నిందితుల్లో 3 నిందితులు ఇప్పుడు అప్రూవర్గా మారారని జడ్జి ముందు వాంగ్మూలం ఇస్తూ విస్తుపోయేటువంటి వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చారనేటువంటి వార్తలు కొన్ని వస్తూ ఉన్నాయి. అలాగే అసలు అది నెయ్యే కాదు అంటూ ఇటు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అలాగే భారతీయ జనతా పార్టీలకు చెందినటువంటి కొంతమంది నేతలు చెప్తూ ఉంటే ఆ జంతువులకు కలవలేదు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు నెయ్యికి సంబంధించినటువంటి ప్రస్తావన పక్కన పడేసి జంతువుల కొవ్వు లేదు అన్నట్లుగా వాదించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంతకీ అసలు కల్తీ నెయ్యి కేసు వ్యవహారంలో ఏం జరుగుతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు, వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. ఈ కల్తీ నెయ్యి కేసు వ్యవహారంలో ఏం జరుగుతుందంటారు మేడం? ఇప్పుడు మొదటి నుంచి కూడా ఈ కల్తీ నెయ్యి వ్యవహారం, కల్తీ నెయ్యి, కల్తీ లడ్డు, ఈ వ్యవహారం అంతా అవసరమైన సమాచారం కంటే కూడా అనవసరమైన సమాచారం ఎక్కువ. అంటే మాట్లాడుకునేటప్పుడు అనవసరమైన విషయాలు వచ్చేసేస్తున్నాయి. ఓకే, ఇది ఎవరు తేల్చాలి అసలు ఈ నెయ్యి కల్తీ నెయ్యి అని? సిబిఐ ఆధ్వర్యంలో సిట్ అధికారులు చేర్చాలి. వాళ్ళు ఎవరి మీద ఆధారపడతారు? పరిశోధన సంస్థల మీద ఆధారపడతారు. అవును. అంటే ఇక అవన్నీ బయటకు వచ్చేదాకా మిగతా వాళ్ళు మాట్లాడుకోకుండా ఉండొచ్చనే కదా అర్థం. ఇదంతా ఏంటంటే ఎలక్షన్ ముందు 48 గంటల ముందు మైకులన్నీ మోగబోయినట్టు వ్యవహారం. గప్చిప్పు ఉండాలి. లేదు, ఇటువాళ్ళు మాట్లాడారని అటువాళ్ళు మాట్లాడారని ఇటువాళ్ళు బాణాలు సంధించుకున్నారు. కొన్ని రోజులు ఎందుకో ఈ వ్యవహారం ఆగిపోయింది. తర్వాత మళ్ళీ మొన్న ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయి. ఈ ల్యాబ్ రిపోర్ట్స్ అధికారికంగా ఇంకా రాలేదు. ఏదైతేనేమి మాట్లాడుకుంటున్నారు, సోషల్ మీడియాలో వచ్చేసింది. ఈ ల్యాబ్ రిపోర్ట్స్ ఏమొచ్చినాయి అంటే జంతు కొవ్వు కలిసిందో లేదో ఇంకా మేము నిర్ధారించలేము. కలిస్తే కలిసి ఉండొచ్చు, కలవకపోతే కలిసి ఉండకపోవచ్చు, కానీ ఇది నెయ్యి కాదు, రసాయనాల మిశ్రమం అని చెప్పింది. అయితే దీంట్లో 2 ముక్కలు ఉన్నాయి. ఒకటి వైసీపీకి పనికొచ్చే ముక్క, ఓకే, ఒకటి తెలుగుదేశానికి పనికొచ్చే ముక్క. ఏంటి, ఇంతకు ముందంతా జంతువులు కొవ్వు కలిపారు అని తెలుగుదేశం వాళ్ళు అన్నారు కాబట్టి అది రాలేదు. కాబట్టి వైసీపీ వాళ్ళు మేము బతికిపోయామరా బాబు అని చెప్పి వీళ్ళ ప్రచారం వీళ్ళు మొదలెట్టారు. అయితే జంతు కొవ్వు కలవలేదు, బాగానే ఉంది, నెయ్యి అయితే కల్తీదే కదా అని మాట్లాడాల్సిన మాటలు తెలుగుదేశం వైపు నుంచి రాలా బయటికి. ఓకే, మంత్రుల స్థాయిలో కావచ్చు, ఎమ్మెల్యేల స్థాయిలో కావచ్చు. ఎగ్జాక్ట్లీ. అసలు నెయ్యే కాదు అనే అంశాన్ని ప్రస్తావించకుండా వైసీపీ వాళ్ళు జంతువులకు లేదు అనే విషయాన్ని ప్రస్తావిస్తుంటే దాన్ని తప్పు అని చెప్పడానికి ముందుకు రావడంలో కూటమి నేతలు అయితే విఫలమయ్యారు ఖచ్చితంగా. అసలు వీళ్ళు ఇంకా కొంచెం రిపోర్ట్లు వచ్చేదాకా ఆగి ఉంటే గనక వైసీపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు కూడా మాట్లాడని దానికి బాగానే ఉండేది వ్యవహారం. వచ్చింది సిట్ చెప్తుంది కదా, సిట్ చెప్పేదాకా మనం ఆగుదాము అనే ఒక బుద్ధి జ్ఞానం మనకు లేదు. మనకి ఏంటంటే ఏదైనా సరే గత ప్రభుత్వం తప్పులు చేసిందని ఈ ప్రభుత్వం చెప్పటము, ఈ ప్రభుత్వము 2014 నుంచి 19 వరకు తప్పులు చేసింది, మళ్ళీ ఇప్పుడు కూడా తప్పులు చేస్తుంది అని చెప్పటం వైసీపీ లక్ష్యంగా మారిపోయింది. ఇప్పుడు వీళ్ళకి ప్రచారాస్త్రాలుగా, ఆయుధాలుగా మారిపోయింది నెయ్యి వ్యవహారం, లడ్డు వ్యవహారం. అయితే ఇప్పుడు వీళ్ళు కాస్త ప్రచారంలో వెనకబడ్డారు కదా, అందుకని వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు మాట్లాడినట్టు మనం ఎక్కడ మాట్లాడతాంలే, 4 ఫ్లెక్సీలు కొట్టేసి పడేసేస్తే అయిపోద్ది అని చెప్పి వీళ్ళు ఫ్లెక్సీలు వేశారు. తెలుగుదేశం వాళ్ళు ఫ్లెక్సీలు వేసేసరికి ఫ్లెక్సీల గురించి అంబటి రాంబాబు మాట్లాడాడు, అందరికీ తెలిసిందే. ఆయన లకారాలతోటి మనం ఎన్ని మాట్లాడేసుకున్నాం, ఎన్ని మాట్లాడేశాడు. మాట్లాడితే కేసు పెట్టారు, రిమాండ్ ఇచ్చారు. రిమాండ్ ఇచ్చినప్పుడు చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుంది కదా అని ఊరుకోకుండా తెలుగుదేశం వాళ్ళు అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేశారు. చేసేసరికి ఒక రకంగా ఇది
చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఏంటి, ఆయన ఇమేజ్ ఏంటి? లా అండ్ ఆర్డర్. ఆయన పోలీస్ ఆఫీసర్స్కి ఫుల్ పవర్స్ ఇచ్చేసి నాకు లా అండ్ ఆర్డర్ కావాలి, నాకు ఫస్ట్ ప్రయారిటీ లా అండ్ ఆర్డరే అని చెప్పిన మనిషి. ఆయనకి ఆ బ్రాండ్ ఇమేజ్ రాజకీయాల్లోంచి వచ్చినప్పటి నుంచి, ఉన్నప్పటి నుంచి, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయనకు ఆ బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఓకే. ఆయన ఎంత కోపం రానివ్వండి, ఎంత ఇది అవ్వనివ్వండి, మీకు ఇచ్చేసాను ఛాన్స్, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చూసుకోండి అని చెప్పే మనిషి కాదు. ఇది అందరూ ఒప్పుకుంటారు, అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకుంటారు. ఓకే. కానీ మరి దానికి విరుద్ధంగా ఇలా చేయడం వల్ల ఇవాళ ప్రభుత్వం అప్రదిష్ట పాలైంది కదా. లా అండ్ ఆర్డర్ లేదు అని మొదలెట్టేశారు. అంటే వీళ్ళు ఒక రకంగా మైండ్ గేమ్ ఆడారు వైసీపీ వాళ్ళు. మైండ్ గేమ్లో కొంతమంది అసలు ఎప్పుడు పెద్ద ఆయనలాగా ఉంటే ఎట్లా, మనమేంటో మనం నిరూపించుకోవాలి, యువరక్తం. ఎందుకంటే జనరేషన్స్ మారినప్పుడు పాత వాళ్ళు చెప్పింది వీళ్ళు వినాలని లేదు. మూడో జనరేషన్ వచ్చేసింది వాళ్ళ తెలుగుదేశంలోకి. ఇప్పుడు పిల్లలు వినేలాగా లేరు. పైగా అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడి చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి కదా. వాళ్ళేం పెద్ద హీరోల్లాగా ఫీల్ అవుతున్నారు, వీళ్ళేమో చేతకాని వాళ్ళలాగా ఉంటున్నారు. ఇప్పుడు ఇదేమవుతుంది అంటే అసలు విషయం పక్కకి వెళ్ళిపోతుంది, లడ్డు విషయం పక్కకి వెళ్ళిపోతుంది. లడ్డూలో ఉన్న నెయ్యి గురించి, ఆ నెయ్యి కల్తీ గురించి, ఈ కల్తీ నెయ్యి ఇచ్చిన కాంట్రాక్టర్ గురించి, ఈ కాంట్రాక్టర్కి ఆ కాంట్రాక్ట్ ఇచ్చే దగ్గర ముడుపుల వ్యవహారాల గురించి, ఈ ముడుపులు చేతులు మారిన విషయాలు, ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరం. ఇవాళ సమాజానికి కావాల్సింది ఏంటి? ఒక అవినీతి లేని ప్రభుత్వం కావాలి. సరే, ఇప్పుడు ఈ నెయ్యి విషయంలో మనం ఇంతకుముందు కూడా ఒకసారి మాట్లాడుకున్నాం. అసలు 400 రూపాయలకి ఆవు నెయ్యి ఎక్కడ దొరుకుతుంది? స్వచ్ఛమైన ఆవు నెయ్యి కావాలి అంటే, దేశీయ ఆవు నెయ్యి కావాలంటే కనీసం 1500 పెట్టాలి. అసలు వాడు ఎలా ఇస్తానన్నాడు, వీళ్ళు ఎలా తీసుకుంటున్నారు? అసలు అన్నిటికన్నా మించి టెండర్లు వేసే దగ్గర ఎవరు తక్కువ కోట్ చేస్తే వాళ్ళకి ఇస్తారు. ఈ తక్కువ కోట్ చేసేవాడు స్వచ్ఛమైంది ఇస్తాడని గ్యారంటీ ఏంటి? నమ్మకమైంది ఇస్తారని గ్యారంటీ ఏంటి? అవును, ఇది ఆలోచించాలి. సరే, ఆ తప్పు చేసిన వాడిని పట్టుకోవాలి ఖచ్చితంగా. అసలు ఆ కాంట్రాక్టరు నువ్వు కల్తీది ఎందుకు ఇచ్చావు అని మాట్లాడాల్సిన అవసరం ఉంది. అసలు వాళ్ళ కాంట్రాక్టర్ ఏడి, ఎక్కడ ఉన్నాడు వాడు? ఇవన్నీ అయిపోయి 2 పార్టీల మధ్య వైరుధ్యంగా అయిపోయింది. ఇది ఏమాత్రం హర్షణీయం కాదు. ఇప్పుడు ఖచ్చితంగా వైసీపీ పార్టీ దీని నుంచి, తనకొచ్చిన అప్రదిష్ట నుంచి ఈ ప్రభుత్వం మీదనే మళ్ళీ నింద వేయటానికి చాలా స్ట్రాటజికల్గా వెళ్తుంది. ఇప్పుడు వాళ్ళకి నిజంగా ప్రతిపక్షంగా వాళ్ళు పనిచేయాలంటే పనులు ఇవ్వండి, ఎన్ని లేవు, అసలు అసెంబ్లీకే రావు. నీకెందుకు చెప్పు ఇవన్నీ? మాట్లాడితే ఏం చెప్తారు సమాధానం? అందుకని చాలా తప్పులు తడకగా అవకతవకలతో జరుగుతున్నాయి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు వీళ్ళు ఎంతసేపుడికి నేను ఎప్పుడు అధికారంలోకి వస్తాను, ఆయన ప్రతిరోజు కలలు కంటా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటి, రేపొద్దున కల్లా ఈ ప్రభుత్వం డిజాల్వ్ అయిపోతే, ఎలక్షన్లు వచ్చేసేస్తే నేను గెలవాలి. ఎందుకు ఇలా అనాలనిపిస్తుందంటే, మా ప్రభుత్వం వస్తే అప్పుడు చెప్తాం అనే మాటలు కరెక్ట్ కాదు. నీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసావు? అయినా నీకు అధికారం వచ్చేది వాళ్ళ మీద వీళ్ళ మీద కక్షలు తీర్చుకుంటానుక కాదు కదా. ఇవాళ అసలు ఆంధ్రప్రదేశ్ ముందు ఎన్ని సమస్యలు ఉన్నాయి. లడ్డు ఒక సీరియస్ మ్యాటరే, కాదనేది కాదు. నెయ్యి కల్తీ అవటం అనేది కరెక్ట్ కాదు. కానీ మనకు అమరావతి ఉంది, పోలవరం ఉంది, అలాగే పరిశ్రమలు రావాలి, నిరుద్యోగం పోవాలి, ఉత్పాదకతలు పెరగాలి, రాష్ట్రానికి ఆదాయం పెరగాలి. ఇన్ని పనులు ఉండగా వీటికి సంబంధించి
నువ్వు ఈ పనులు ఎందుకు చేయట్లేదు, ఏం చేస్తున్నావు అని ఒక ప్రతిపక్షంగా మాట్లాడటం రావట్లా. అందుకని ఏంటంటే ఇవాళ ఏ విషయం దొరుకుతుంది దాని చుట్టూ రాజకీయం చేసి ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయాలి అనేదే వీళ్ళ లక్ష్యంగా ఉంది. ఓకే. అందుకని వీళ్ళ ఉచ్చులో పడకోకుండా ప్రభుత్వము మనకి వ్యాపార సంస్థల్ని తెచ్చుకునే విషయంలో కావచ్చు, అమరావతిని కంప్లీట్ చేసుకునే విషయంలో కావచ్చు, పోలవరం కంప్లీట్ చేసుకునే విషయంలో వీటి మీద మనం చాలా సీరియస్గా ఈ ప్రభుత్వం పనిచేయాలని నేను కోరుకుంటున్నా. దీనికోసం ఒక సిట్ వేశారు, సిట్ పని చేసుకుంటుంది. ఈ మార్పులు జరిగితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.